హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ త్రివేణి. సో ఈ వీడియోలో నేను మీకు సరికొత్తగా మునగాకుతో కూర మనం ఒక స్పెషల్ డిష్ని అయితే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోని చివరిదాకా చూసేయండి. అండ్ మనకు మునగాకులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అసలు మనం ఎందుకు తినాలి, అండ్ ఈ డిష్ని ఎలా చేసుకోవాలనేది అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆకుకూర తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టుగా ఈ కూర అయితే మనం చేసుకోవచ్చు. సో ఆకుకూరతో పాటు ఒక స్పెషల్ ఐటమ్ని అయితే మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం కూరలో. దానివల్ల టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది. తినలేని వాళ్ళు కూడా తింటారు ఖచ్చితంగా. సో ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం రండి. ఇప్పటి రోజుల్లో మనకి ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి చూసినా కానీ థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అయిపోయినాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనం చెక్ పెట్టాలి అంటే మనము మునగాకు కంపల్సరీగా తినాలి. సో మనం మునగాకుని ఎందుకు తినాలి అంటే మునగాకు అనేది చాలా బెనిఫిట్స్ని అయితే ఇస్తుంది మనకి. సో దీంట్లో వచ్చేసి మనకి విటమిన్ బి కానీ విటమిన్ సి కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎందుకు మనకి థైరాయిడ్ అనేది వస్తుందంటే థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అనమాట. మనకి హార్మోన్స్ సెక్రేట్ చేయడానికి అదే ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది హార్మోన్స్ అనేవి మనకి ఎక్కువ తక్కువ లెవెల్స్ అవుతూ ఉంటాయో దానివల్ల మనకి థైరాయిడ్ అనేది వస్తుంది. సో థైరాయిడ్కి మెయిన్గా వచ్చేసి సెలేనియం అనే ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ సెలేనియం డెఫిషియన్సీ ఉంటేనే మనకి థైరాయిడ్ అనేది వస్తుంది. ఈ మునగాకులో మనము సెలేనియం అనేది చాలా ఎక్కువ క్వాంటిటీ ఉండడం చూడొచ్చు. అదే కాకుండా జింక్ అండ్ మెగ్నీషియం కూడా ఇక్కడ మనకి మునగాకులో ఉంటుంది. సో ఇది చాలా బెనిఫిషియల్ అనమాట హెల్త్కి. ఇప్పుడు నేను ఈ కూర చేయడానికి మెయిన్గా వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, మిర్చి తీసుకున్నాను. అండ్ ఆనియన్స్ని మనం చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత అండ్ ఆకునైతే మనం నీట్గా మొత్తము మనం ఆకుని శుభ్రపరిచిన తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని పొయ్యి మీద అండ్ స్టవ్ వెలిగించేసిన తర్వాత ఆయిల్ అయితే వేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను కాబట్టి నేనైతే తక్కువ అమౌంటే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను. ఒకవేళ కనుక మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి. నేను మీకోసం ఎక్కువ ఆయిల్ వేసి చూపించచ్చు, కాకపోతే నేను ఎలా తింటానో అలానే చూపిద్దాం అనుకున్నాను. సో అందుకనే నేను ఏదైతే వాడతానో నేను అదే చూపిస్తాను. వన్స్ ప్యాన్ వేడెక్కాక ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు పోపు గింజలు అయితే వేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే జీలకర్ర, ఆవాలు, మళ్ళీ పచ్చెనగపప్పు అయితే తీసుకున్నాను. ఇవి ఆయిల్లో వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ మళ్ళీ కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అంటే సిమ్లో పెట్టి మంచిగా బాగా వేగేదాకా వేయించుకోవాలి. మనం కష్టపడి ఎంత ఎక్సర్సైజులు చేసి ఏది చేసినా కానీ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అదే 80% దాకా మన బాడీలో చేంజెస్ తాడానికైతే అవకాశం ఉంటుంది. అందుకని ఆయిల్ కానీ అలాంటి షుగర్ కానీ కొంచెం తగ్గిస్తే మనము హెల్తీగా ఉండడానికి మనమైతే ట్రై చేయొచ్చు. వన్స్ ఆనియన్స్ వేసేసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. సో ఫ్రెష్ వేస్తే మనకి కొంచెం ఎసెన్స్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ ఫ్రెష్గా అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి ఉల్లిపాయలు మగ్గేదాకా నేను వెయిట్ చేస్తాను. మనం ఆకు వలవడానికి టైం ఎక్కువ పడుతుంది కానీ కూర చేయడానికి అయితే ఎక్కువసేపు పట్టదు. ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోయే డిష్ అనమాట ఇది. అండ్ ఆల్సో చాలా హెల్దీ కాబట్టి అందరూ తినడానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసి అలాగా నేను మొత్తం వేగనిస్తాను. యాక్చువల్లీ మనకి వెజిటేబుల్స్ అన్నీ ఎంతవరకు అయితే మగ్గడానికి దానికి కొంచెం ఆయిల్ కావాలో అంత వేసుకుంటే చాలండి. లీటర్లు ఆయిల్ అయితే మనం కన్జ్యూమ్ చేయకూడదు. అందుకనే నేను తక్కువ అయితే వేసాను. ఒకవేళ మీకు పర్సనల్ ప్రిఫరెన్స్ మీకు ఎక్కువ ఆయిల్ కావాలి అనుకుంటే వేసుకోండి. చూడండి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇలాగా మనకి వచ్చినప్పుడు ఆనియన్స్ వేగినట్టు అనమాట. ఇప్పుడు బాగా ఫ్రెష్గా కడిగి మనం పెట్టుకున్న మునగాకు ఉంటుంది కదా అది వేసేసుకొని అండ్ ఆకుని చాలా బాగా కడగాలన్నమాట. ఎందుకంటే ఏమన్నా ఇసుక అలాంటివి ఉంటూ ఉంటాయి కదా. సో అలాగా నీట్గా మనం ఆకుని కడుక్కున్న తర్వాత మనము కూర మొత్తం దాంట్లోకి వేసేసి కలిపేసి మనం ఒక సిమ్లో పెట్టేసుకొని కొంచెంసేపు అయితే అలాగా ఉంచాలి. అండ్ మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో దట్ మనం ఈజీగా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా మనం కలుపుతూ ఉంటే బాగా ఉడుకుతుంది అన్నమాట కూర. ఆకు వలిచినప్పుడు చాలా ఎక్కువ అనిపించింది. వన్స్ మగ్గాక కొంచెం అయిపోతుంది అనమాట. మనకి మొత్తం స్టీమ్తోనే ఇది మొత్తం మగ్గిపోతుంది. సో ఎక్స్ట్రా మనకేమి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇదంతా బాగా మగ్గింది అని అనుకున్న తర్వాత నేను ఇప్పుడు స్పెషల్ ఐటమ్ అని చెప్పాను కదా అది వచ్చేసి ఎగ్స్ అనమాట. ఒక 2 గుడ్లు అయితే నేను ఇక్కడ 2 గుడ్లు అయితే యాడ్ చేశాను. సో మనం ఎగ్ ఎప్పుడైనా కానీ హైలో పెట్టినప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేసిన ఎమ్మటే బాగా తిప్పాలన్నమాట. బాగా తిప్పితేనే మనకి ఆ కూరకి మొత్తం అలాగా
ఎగ్ బుర్జీ లాగా అవుతుంది. సో ఇదే కాదు, నార్మల్ ఎగ్ బుర్జీ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడు హైలో పెట్టేసుకొని కోడిగుడ్లు కొట్టేసి మొత్తం తిప్పాలన్నమాట. అలా బాగా తిప్పేసుకొని ఒక 5 minutes మనం కనుక స్టవ్ మీద పెట్టేస్తే మనకి నీట్గా ఎగ్ బుర్జీ మొత్తం ఆకుకు పట్టేస్తుంది, కూరకు పట్టేసి నీట్గా. ఎగ్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. డైలీ మనకి ప్రోటీన్ ఇంటేక్ కావాలి అంటే మనం ఎగ్స్ రూపంలో కానీ ఫిష్ రూపంలో కానీ, వెజిటేరియన్స్ అయితే ఇలాగా వెజ్జెస్ కానీ లేకపోతే పల్సెస్ ఉంటాయి కదా, అలాంటివి తింటూ ఉండాలి. అందుకనే నేను ఎగ్ కూడా దీంట్లో యాడ్ చేశాను. సో మనకి టేస్టీగా తినచ్చు అండ్ హెల్తీగా తినచ్చు. ఎగ్ మొత్తం అలాగా కూరకు బాగా పట్టేసిన తర్వాత ఇప్పుడు మనమైతే లాస్ట్కి వచ్చేసి కారం అండ్ గరం మసాలా వేసేసుకొని బాగా కూరకి పట్టేటంతగా మనం బాగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత 2 minutes అయితే మనం స్టవ్ మీద ఉంచాలి. సో స్టవ్ మీద ఉంచిన తర్వాత మనం దించేసే ముందరైతే మనము కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర ముందే వేసేసుకోకండి, ఎందుకంటే ఆ వేడికి మైక్రో న్యూట్రియన్స్ అంతా మొత్తము పోతాయి అన్నమాట. అందుకని మనం లాస్ట్లో దింపే ముందర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే హెల్తీ ఫుడ్ని అయితే మనం ఇప్పుడు తయారు చేసేసాము. సో ఫైనల్లీ మన డిష్ అయితే రెడీ అయిపోయింది. వేడిగా అన్నంతో కానీ చపాతీతో కానీ దేంతో తిన్నా కానీ బాగుంటుంది. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.